ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము సాంఖ్య యోగంలో 62వ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకున్నాము. దాని ద్వారా భగవంతుడు మనకేం తెలియజెప్పాడు అంటే, ఇంద్రియాలను నిగ్రహించుకోండి. ఇంద్రియాలను నిగ్రహించుకోవడమే కాదు, విషయాల యందు ఆసక్తిని లేకుండా చేసుకోండి, బుద్ధిని శుద్ధి చేసుకోండి. మరి ఎందుకంటే ఇంద్రియాలు మన మీద ప్రభావం చూపించడానికి అవి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనలో ఏమాత్రం లేశమైన విషయాలందు ఆసక్తి ఉన్నట్టయితే మళ్ళీ దానిలోకే వెళ్ళిపోతాం. అది చాలా విపులంగా చెప్పుకున్నాం. మనం ఎలా వెళ్ళిపోతామో, తిననండి అంటాము, ఒక 2 గంటలు కాదు ఎవరో వస్తారు, రేపటి నుంచిరా, ఈ రోజు నుంచి బంద్ కాదు, రేపటి నుంచి బంద్ చేయి, ఇవాళ నా కోసం తినేసేయి అంటారు. అప్పుడు వాళ్ళు 2-3 సార్లు అనేసరికి మొహమాటానికి మనం సరే అంటాం. అంటే ఎందుకు అంటున్నాము అంటే, దాని పట్ల ఆసక్తి ఇంకా మనకు చావలేదు. నిక్కచ్చిగా మనము 100% దాన్ని చెయ్యాలి అని కోరుకుంటే ఏదో విధంగా మనం దాన్ని అమలు చేస్తాం. అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కానీ అలా ఉండడం అనేది మనకు సాధ్యం కాదు అని కూడా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఎందుకంటే మన అవయవాలు, మన ఇంద్రియాలే మన మీద ప్రభావం చూపిస్తాయి, ఆకర్షింపజేస్తాయి అన్నమాట విషయాల పట్ల. మళ్ళీ బయట నుండి కూడా మనను తప్పుదో పట్టించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మనము కూడా ఇతరులను తప్పుదో పట్టియడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాంలేండి. అయితే ఈ విధంగా తప్పుదో పట్టించే శక్తులు చాలా ఉంటాయి మన చుట్టుముట్టు. అంటే మనను మెచ్చుకున్నట్టే ఉంటుంది, కానీ మనకు దానివల్ల ఇబ్బంది కలిగి మనము మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివేకముతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నీకు ఏది సరైన మార్గము, ఏది సరైన పని, దాన్ని చెయ్యాలి అంటే నీ బుద్ధి నీకు సరిపోదు. నువ్వు నిర్ణయించుకునే అవకాశం నీకు లేనప్పుడు నువ్వేం చేయాలి? ఆ పరమేశ్వరుని కృపను అర్థించాలి. అంతకన్నా నీకు దిక్కు లేదని చెప్పిండు. ఆ భగవంతుణ్ణి అర్థించడం కన్నా నీకు దిక్కే లేదు. చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా అవస్థ అయితే ఎవరికి చెప్పినా కూడా అయ్యో పాపం అని జాలి పడతారే తప్ప దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఏమీ ఉండదు. పైగా మనను ఇంకా అవమానపరచడం కూడా చేయొచ్చు, మనకు విలువ లేకుండా కూడా అయిపోవచ్చు. అదే భగవంతుడితో మనము చెప్పుకున్నాం అనుకోండి, చక్కగా ప్రశాంతంగా వింటాడు. మనము మంచి తోవలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి, అయ్యో పాపం తల్లి పిల్లవాడు కష్టపడుతూ ఉంటే ఎలా చూడలేదో భగవంతుడు కూడా ఆ విధంగా మనకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా సహాయం కూడా చేస్తాడు. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి. అర్జునుడు బుద్ధిహీనుడైపోయిండు. ఎందుకు? మమకారం అనే పట్ల ఆసక్తి కలిగి యుద్ధం చేద్దామని వచ్చినవాడు ధర్మము అన్నీ మర్చిపోయి నేను యుద్ధం చేయను అనే స్థితికి దిగజారిపోయి శక్తిహీనుడైపోయి పడిపోయిండు. ఇప్పుడు లేవడానికి ఇప్పుడు మెల్లగా లేస్తూ ఉన్నాడు అన్నమాట పైకి. అందుకనే ఈ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు ఇన్ని చెప్పిన తర్వాత. అందుకు ఇలా ఆసక్తి ఉంది కాబట్టి నువ్వు పడిపోయినావు. ఆ ఆసక్తి కూడా నీకు లేకుండా, లేశమైన ఆసక్తి ఉండకుండా ఉండాలి అంటే నీ ఫోకస్ అంతా భగవంతుడి మీద ఉండాలి. వేరే వాటి మీద నీ ఫోకస్ ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా వాటి వల్ల అయితే దుఃఖపడతావు. కాసేపు సంతోషం, కాసేపు దుఃఖం. మనకు దేని వల్ల అయినా చూడండి, మన సంతానం కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు,
మన బంధువులు కావచ్చు, ఎవరితోనైనా కూడా మనకు సంపూర్ణమైన ఆనందం కానీ సంపూర్ణమైన దుఃఖం కానీ కలగదు. ఒక విషయంలో సంతోషం కలిగితే ఇంకొక విషయంలో దుఃఖం అనేది కలుగుతూనే ఉంటుంది జీవితంలో. రాత్రి పగలు ఎలా మారుతూ ఉంటాయో మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, మన పట్ల వాళ్ళు ప్రవర్తించే విధానం కూడా మారిపోతుంది. దానివల్ల మనకు నచ్చినప్పుడు ఇష్టమైనప్పుడు ఆనందపడతాము, ఇష్టం కానప్పుడు దుఃఖపడతాం. కానీ అది మన భావన మాత్రమే, అక్కడ జరిగేది ఏమీ ఉండదండి. కేవలం మాటలు భావనలు తప్ప జరిగే విషయాలు ఏముండవు. కానీ వాటి ప్రభావం వల్ల మనము కుంగిపోతాము, చివరకు దుర్బలులమైపోయి చేతగాని వాళ్ళుగా నశించిపోతాం, అంతకు దిగజారుతాం. అంత గొప్ప మహావీరుడైన అర్జునుడే సవ్యసాచి, ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉండగా యుద్ధం చేస్తా అని కుంగిపోయిండు. కేవలం తాత, గురువు, నా మామలు, వీళ్ళందరూ నా కొడుకులు, వీళ్ళను నేను చంపేది ఇచ్చి నాకు ఈ రాజ్యం కోసం వీళ్ళని చంపుతానా, ఇది అధర్మము అని చెప్పేసి మమకారముతోని అహంకారాన్ని కూడా వదులుకున్నాడు. తనేంటో నిరూపించుకోవడానికి కూడా వెనకెళ్ళిపోయిండు. ఎందుకు? మమకారం అనే మాయ కప్పిపోయింది. అందుకని అతను నిజం తెలుసుకోలేక ఎట్లా దిగజారిపోయి ఎక్కడికి వచ్చిండండి, నేను బిచ్చం ఎత్తుకుంటా కానీ నేను యుద్ధం చేయ, నాకు రాజ్యం వద్దు, నన్ను చంపినా సరే నేను మాత్రం వాళ్ళని కొట్టను అంటే ఇవన్నీ ఎప్పుడు అంటారండి చెప్పండి? అంటే అంత మాయా మోహంలో మునిగిపోయిండు. మనమేం తక్కువ కాదు, మనం రోజు మన జీవితంలో నిత్యం క్షణక్షణం చస్తూ బతుకుతూ ఉంటాము ఇట్లాంటి మాయా మోహం వల్లనే. అప్పుడే సంతోషపడతాం, అప్పుడే దుఃఖపడతాం, అప్పుడే అది మర్చిపోతూ ఉంటాం. అలా జరుగుతూ ఉంటుంది. దీనికి ఎన్ని రోజులు ఉన్నా కూడా దీనివల్ల నీకేమి సంతృప్తి లేదు, ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వు తప్పకుండా నీ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. విషయాల యందు ఆసక్తి పెంచుకోవద్దు, తీసిపడేయాలి. తర్వాత నీకు చేత కాదు కాబట్టి నువ్వు భగవంతుణ్ణి, పరమాత్ముణ్ణి ఆశ్రయించాలి, శరణాగతి చేయాలని ఖచ్చితంగా చెప్పాడు 62వ శ్లోకంలో. ఇది కూడా నాకు చాలా ఇష్టమైందండి. ఈ శ్లోకాన్ని చదువుదాం. నాకైతే ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూడగానే ఫస్ట్ ఆ ఘంటసాల గారు చెప్పింది నా చెవిలో మాను మ్రోగినట్టే అనిపిస్తుంది. ఇది మరి ఈ శ్లోకాన్ని చదువుదాం. 63. క్రోధాద్భవతి సమ్మోహః స్మృతి విభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశా ప్రణశ్యతి. క్రోధం వల్ల మోహం కలుగును, మోహం వల్ల స్మృతి నశిస్తుంది, స్మృతి నశించడం వల్ల బుద్ధి నశిస్తుంది, బుద్ధి నాశం వల్ల మనిషే నశించిపోతాడు. ఇది చివరకు జరిగేది. చూడండి ఇక్కడ క్రోధం ఎప్పుడు కలుగుతుంది అనుకున్నాం మనము ఏదన్నా ఎదుటి వాళ్ళ నుంచి ఆశించినప్పుడు, కోరికలు కలిగినప్పుడు, అవి తీరనప్పుడు మనకు కోపం వస్తుంది. ఎదుటి వాళ్ళు మనను చాలా గొప్పగా మెచ్చుకోవాలి అనుకున్నాం. వాళ్ళు మెచ్చుకోకపోవడం వాళ్ళ ఇష్టం కదా, మనం ఎలా అనుకుంటాము. కానీ మనం ఆశిస్తాం, వాడికి అప్పుడు అది వేసినా ఇది వేసినా వాడు నన్ను మెచ్చుకోవాలి అనుకుంటాం. కానీ మెచ్చుకోనప్పుడు మనకు కోపం వస్తుంది. ఆ కోపము క్రోధంలాగా మారిపోతుంది. అలా ఏమవుతుంది, అది స్మృతి అంటే శృతి మించిపోతుంది. దానివల్ల బుద్ధి అనేది నశిస్తుంది, ఏది చేయడానికైనా వెనుకాడం. అలా బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం వల్ల మనిషే నశించిపోతూ ఉంటాడు. ఇలాంటి వాటి వల్లనే జరుగుతుంది అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ఎవరు ఎలా జీవించాలని అనుకున్నా
అందరికీ స్వాతంత్రం ఉంది కదా అండి, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఎదుటి వాళ్ళు మనకు నచ్చినట్టు ఉండాలనుకోవడంలోనే ఇబ్బంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, మనం చాలా మంచి వాళ్ళము, మనం మంచి వాళ్ళం అనుకుంటే తప్పులేదు. కానీ మనం అందరికన్నా మంచి వాళ్ళము, మేం చేసేదే కరెక్ట్ అనుకోవడం వల్ల వస్తుంది ఇబ్బంది. అయితే మనము మనకన్నా వాళ్ళు ఎదుటి వాళ్ళు తక్కువ అనుకుంటాము, కొంతమందిని మనకన్నా ఎక్కువ అనుకుంటాం. ఎక్కువ అనుకున్నప్పుడేమో వాళ్ళని అనుకరించడానికి పోయి ఇబ్బందులు పడుతూ ఉంటాం. తక్కువ అనుకున్నప్పుడేమో వాళ్ళు మనను గౌరవించాలి, మన పట్ల మంచి భావం కలిగి ఉండాలి అని కోరుకుంటాం. మనం ఒక చిన్న సహాయం చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటాం. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నామండి అంటే మనం ఫలితాన్ని ఆశించుతున్నాం. అట్లా ఫలితాన్ని ఆశించొద్దని కదా భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు ఫలితం ఎప్పుడైతే ఆశిస్తావో అప్పుడు నీకు దుఃఖమే ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం ఫలితాన్ని ఆశించకుండా పనిచేయాలి. ఏది చేసినా కూడా ఫలితాన్ని నాకు వదిలేయి, భగవంతుడి మీద భారంతో మనము భగవంతుడిని శరణు వేడుతూ దైవ కార్యంలాగా చెయ్యాలి. కానీ మనకేదో లాభం కావాలి అని ఏ పని కూడా చేయకూడదు. అలా చేయడం వల్ల మనకు ఆశాభంగం కలుగుతుంది. ఆశాభంగం కలిగినప్పుడు మనకు కొంతకాలము భరించగలుగుతాం, కానీ మరీ ఎక్కువైపోతుంది. మొన్నటి నుంచి చూస్తున్నా వీడు ఇట్లానే చేస్తూ ఉన్నాడు అని మనకు కోపం కలుగుతుంది. ద్వేషము, క్రోధము, అసూయ ఇట్లాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలగడం వల్ల భావోద్వేగం. దీనివల్ల ఏమవుతుంది అంటే అది అగ్గిరాజుకున్నది పెద్ద మంట అవుతుంది, మననే దహించి వేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భగవంతుడు చెప్తున్నాడు. అంత దాకా పోకండిరా నాయన. మీరేం చేయాలి అంటే మీకు ఎప్పుడైతే ఇలా మీరు దాన్ని నియంత్రించుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వివేకవంతులైన వాళ్ళు దాన్ని నా మీద భారంగా మోపి మీరు నన్ను శరణు వేడండి, నేనే చూసుకుంటాను, మీకు ఏ ఇబ్బంది కలగకుండా. అంటే ఇందులో శాశ్వతమైన ఏమీ లేవు, నేనే శాశ్వతం. కాబట్టి నన్ను పట్టుకుంటే మీరు ఏదైనా సాధిస్తారు. కానీ అశాశ్వతమైన మనుషులను దేని మీద ఆధారపడ్డా కూడా ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈరోజు ఒకటి నచ్చుతుంది, రేపు ఇదే నచ్చదు. ఒకటి ఈరోజు నీకు ఆరోగ్యానికి మంచిది తింటావు, కానీ ఇంకో రోజు అదే నీకు ఆరోగ్యాన్ని చెడగొట్టేది అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదండి, నాకు చాలా ఇష్టం స్వీట్ అంటే, అప్పుడు నాకు ఏమైపోయింది, స్వీట్ దీని షుగర్ వచ్చేసింది. అది నీకు పనికిరాదు అన్నప్పుడు నా మోహాన్ని పొడగొట్టుకొని అది తినకుండా నియంత్రించుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అంతేగాని నాకు ఇష్టమైనది కాబట్టి నేను అదే తింటాను అన్నప్పుడు మనము మన ఆరోగ్యాన్ని కోల్పోతాం. అంటే ఇట్లా మనకు లాభం అవుతుంది కాదు అనే రెండు విషయాలు ఉంటాయి. బయట ప్రపంచంలో లౌకికమైన విషయాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటే, వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా సరే. ఒక కారు కొనాలని ఉంటుంది, ఆ కారు మనం కొనలేనప్పుడు బాధపడుతూ ఉంటాం, దుఃఖంలో ఉంటాం. అలా కోరికలు కలిగినప్పుడు, ఆ కోరికలు నెరవేరినప్పుడు, అయితే ఎదుటి వ్యక్తుల వల్ల జరిగినప్పుడు కోపావేశాలు వస్తూ ఉంటాయి, లేకపోతే బాధ కలుగుతుంది, దుఃఖపడుతూ ఉంటాము. ప్రపంచంలో అందరికన్నా మేమే చాలా కష్టంలో ఉన్నామనే ఆత్మ న్యూనత భావము ఏర్పడి చివరకు బలహీనపడి ఇంకా చివరి స్థాయిలో వాళ్ళు ఎవరితోని ఏమీ చేయలేక, ఎవరిని మార్చలేక, తనను తాను మార్చుకోలేక, అప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఇప్పుడు మన అర్జునుడిలాగా దిగజారిపోతాడనమాట. అంటే ఎవరికి నష్టం కలిగిందండి వీటి వల్ల అంటే ఎవరి వాళ్ళకే కలుగుతుంది. ఎవరి అదృష్టానికి ఎవరు బాధ్యులు కాదు ఇందులో.
మన భావన మాత్రమే. నేను పరీక్ష రాయకపోవడానికి నాకు పిల్లి ఎదురొచ్చింది, ఎక్కడనో పోయినా, వాడొచ్చిండు, వీడొచ్చిండు ఏమో చెప్తాం. అవన్నీ అసలు నిజాలు కానే కావు. పరీక్ష రాయలేకపోవడానికి నీ అసమర్థతే కారణం ఉంటుంది. అది నిజము, సత్యము. కానీ మనం సత్యాలను ఒప్పుకుంటామా? ఒప్పుకోలేము. మనము కారణము అని ఒప్పుకుంటామా? ఒప్పుకోము. మరి పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుడు మనకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, ఓ దేవుడా నువ్వు నాకెందుకు కష్టం ఇచ్చావు అంటాం. అదే చెప్తున్నాడు, నీకు అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు నీకు దేవుడు గుర్తొచ్చి అడుగుతున్నావే పిచ్చిదానా, నువ్వు నిరంతరము నన్నే తలుచుకో, నాకు కైంకర్యంగా నువ్వు పనులు చేస్తువో నీకు అన్నీ మంచి చేస్తా నేను అని చెప్తూ ఉంటాడు. మన బుద్ధేమో కుక్క బుద్ధి, కుక్క తోక వంకర. మనం ఎన్ని చెప్పుకున్నా మళ్ళీ ఏదో ఒక దగ్గర కట్ అయిపోతాం. భగవంతుడితో ఉందాము అనుకుంటూ మధ్యలో ఎవరో ఒకళ్ళ డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ మనము దాన్ని కట్ అయిపోతాము, మళ్ళీ లౌకికానికి మారిపోతాము. ఇది మనకు జరుగుతున్న ఇబ్బంది. ఇలా మరి ఈ విషయాలు ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే మనకు అష్టాంగ యోగము అనేదేమో మనకు ఉపయోగపడేది. కానీ అష్టాంగ అయోగము ఉంటుంది. దేనివల్ల అయోగం అంటే విషయ ధ్యానము. ఎప్పుడు మనకు కావాల్సింది ఏదో ఉంటుంది, దాని గురించే ఆలోచన. తిండి ఇష్టం ఉన్నవాడికి తిండి గురించే ఆలోచన. పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, రాత్రి వండేటప్పుడు రేపేం తినాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా మరి సంగత్వము అంటే మనము ఎవరితోని కలిసి ఉండాలి. మరి కలిసి ఉంటే ఊరికే ఉంటారా? ఏవో ప్లాన్లు వేయడము, వాటి గురించి ఆలోచించడము, ఇది దాంట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడము. తర్వాత కామం, కోరిక అనేది పెద్దదండి. ముందు మన కళ్ళు చూస్తాయి, మనసు కోరుకుంటుంది. అదే పనిగా మనం దాన్నే చూస్తూ ఉంటే అదే కావాలని కోరిక కలుగుతుంది. అది దక్కనప్పుడు కోపం వస్తుంది, కోపంతో క్రోధం వస్తుంది. క్రోధం వచ్చినప్పుడు బుద్ధి నాశనం అయిపోయి ద్వేషంతో మనం ఎదుటి వ్యక్తిని హింసిస్తూ ఉంటాము. అప్పుడు ఆ హింస వల్ల ఎవరికి లాభం కలుగుతుంది? మీకు నష్టమే, వాళ్ళకి నష్టమే కలుగుతుంది. అంటే నాశనము అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా క్రోధం, ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం కదా, క్రోధము కామం ఎక్కువైనప్పుడు క్రోధం వస్తుంది. క్రోధం అయినప్పుడు సమ్మోహం అంటే ఏంటి? ఇక మునిగిపోవడు, దాంట్లోనే మర్చిపోయి చూస్తూ ఉంటాం మనం. ఏంటిదిరా నీకు ఏం కనబడతలేదు, ఇక ఎవ్వరు మనుషులే కనబడతలేరా అంటారు కదండి. కొంతమంది సమ్మోహన వరుస్తారనమాట. అట్లా వాళ్ళ మాటల చేతల చేత ఏదో రకంగా వాళ్ళు గుప్పెట్లో ఉంచుకొని ఆటలాడిస్తూ ఉంటారు. అంటే మన ఇంద్రియాలే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనని ఆటలాడిస్తూ ఉంటారు. అట్లా స్మృతి భ్రంశం అని మర్చిపోతాం మనం. వాళ్ళ సమ్మోహనత్వం కలగంగానే మనం ఎందుకు వచ్చాము, ఇప్పుడు అదే కదా జరిగింది. మనం ఇక్కడ ఏం చేయడానికి వచ్చాము? పూర్వజన్మ కర్మలు ఏవో ఉన్నాయి, వాటిని తొలగించుకోవడానికి వచ్చినాం. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకా ఓ 10 జత వేసుకొని పోతున్నాం, కానీ ఉన్నాయి తొలగించుకోలేకపోతున్నాం. అది భగవంతుడు బాధపడుతుండు. అయ్యో నా పిల్లలు, నేను మీకు అవకాశం ఆడుకోండి, మంచిగా ఆనందంగా ఉండిరా అని పంపిస్తే వీళ్ళు ఇంకా దుఃఖాన్ని పొంది దుఃఖంతో మళ్ళీ కష్టాలు పడుతూ ఉన్నారు, నరక యాతనలు అనుభవిస్తున్నారు అని బాధపడతాడట. ఆ లక్ష్మీదేవితో చెప్తూ ఉంటాడట నారాయణుడు. అలా మరి స్మృతి భ్రంశం అయిపోతుంది. మనం అసలు ఏంటో మర్చిపోతాము, మనం ఎందుకు వచ్చాము. ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదండి, అసలు నేను ఎందుకు వచ్చినా, ఏం చేస్తున్నా ఇక్కడ అసలు అనుకుంటాం. మనమే ప్రశ్న వేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇవన్నీ కూడా భగవంతుడు అప్పుడే చెప్పాడు. మనం ఏమేం చేస్తామో మన చేష్టలన్నీ తెలుసు కాబట్టి చెప్పేసిండు.
బుద్ధి నాశం. అంతే కదండి. మనం ఏం చేస్తున్నామో తెలియట్లేదు అనే పరిస్థితిలో వచ్చామంటే మనకు బుద్ధి ఉన్నట్ట. అరే నీకు బుద్ధి లేదా, ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు అంటాం మనం. ఏదైనా పిచ్చి పని చేస్తే అరే నీకేమన్నా తెలుస్తుందా, బుద్ధి ఉందా నీకు, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు, ఒంటి మీద సోయి ఉన్నదా అని అడుగుతాం. అంటే ఏంటన్నట్టు స్మృతి భ్రంశం అయిపోయింది. వాడు ఏం చేసేది వాడికే తెలియని పరిస్థితికి వెళ్ళిపోయిండు అని అర్థం. అట్లా మరి చివరకు ఏం జరుగుతుంది, ఇవన్నీ జరగడం వల్ల మనం ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా అలాగే కొనసాగుతూ ఉంటే చివరకు మనమే సర్వనాశనం అయిపోతాము. ఇవి అష్టాంగ అవయోగాలుగా చెప్పారు మన పెద్దవాళ్ళు. అష్టాంగ యోగాలు చేసిన వాడు సిద్ధిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. కానీ ఇవి అవయోగాలు, అంటే ఉండకూడని లక్షణాలన్నీ మనకున్నాయి. ఈ 8 లక్షణాలు ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయండి. మనం ప్రతిరోజు ఇవన్నీ కూడా పొందుతాం. ఒక నిమిషం టీవీ చూస్తాము, ఓ నిమిషము యూట్యూబ్లో ఏదో చూసి మురిసిపోయి దాన్నే మళ్ళీ 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 చూస్తున్నాం. అంటే ఏమంటున్నాము, మనము సమ్మోహన పడిపోయాము. స్మృతి భ్రంశం. ఒక్కొక్కసారి చూస్తూ టైమే మర్చిపోతాం. అయ్యో టైమే తెలియలేదు, ఇంతసేపు అయిందా, నేను ఇదే చూస్తూ ఉన్నా, ఈ పనే చేస్తూ ఉన్నా అంటాం. అంటే మనం మర్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దేనివల్ల? బాహ్యమైన విషయాల ప్రభావం వల్ల. మరి ఇవన్నీ కలగకుండా నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ఎందుకు వచ్చావో నీ పని నువ్వు చేసుకొని సుఖకరంగా ఉండాలి అంటే, శుభప్రదంగా జీవించాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు మత్పర, నన్ను శరణు వేడు, నన్ను గుర్తు చేసుకో. భగవంతుని గుర్తు చేసుకున్న వాడికి ప్రశాంతత కలుగుతుంది. అంతేగాని బంధువులను ఇంకెవరినో గుర్తు చేసుకున్నాం అనుకోండి, గురువును గుర్తు చేసుకుంటే భక్తి ఏర్పడుతుంది. మనకు మార్గదర్శకుడు గురువు కాబట్టి ఆయన మాటలు వినండి, భగవంతుణ్ణి ధ్యానించండి, మీ పనులన్నీ సులువుగా అయిపోతాయి. అంతేగాని నమ్మకం లేని వ్యక్తులను పట్టుకొని నమ్మి మోసపోయి మళ్ళీ మనమే బాధపడి, మనం చేసిన దానికి మనమే సిగ్గుపడి, మనమే సమ్మోహనపడి అప్పుడే మెచ్చుకుంటాం వాళ్ళని, అప్పుడే తిడతాం. అప్పుడు ఎందుకు మెచ్చుకున్నారు, ఇప్పుడు ఎందుకు తింటున్నారు అంటే మనకే తెలియదు. అప్పుడు ఎందుకు అనుకున్నామో, ఎందుకు ఇప్పుడు తిడుతున్నామో. ఇలాంటి వాటిలో మనము ఎప్పుడూ కూడా అవకాశం లేకుండా నిశ్చల బుద్ధిని కలిగి ఉండాలి, ఆసక్తి కలగకుండా. మరి ఎంటీ వెజల్ అనేది ఉండదండి, ఎక్కడైనా గాలి ప్రవేశిస్తుంది. కాబట్టి మన మైండ్ ఖాళీ ఉంచుకుంటే ఇటువంటి ఆలోచనలన్నీ వచ్చి చేరుతాయి. అందుకని భగవంతుడు ఏం చెప్పిండు, భగవన్నామంతో మన భక్తితోని మన హృదయాన్ని నింపుకున్నట్టయితే అక్కడ ఇంకా స్పేస్ లేదు. భగవంతుడు తిష్ట వేసి కూర్చున్న తర్వాత ఎవరు వస్తారండి? ఏ శక్తి కూడా మనను ఏమీ చేయలేదు. అది భగవంతుడు 62వ శ్లోకం ద్వారా చెప్పాడు. మరి ఇంకా ఇందులో ఏం చెప్పిండు అంటే, మనం ఎలా పతనం అయిపోతూ ఉంటామో ఒకదాని తర్వాత ఒకటి దాన్ని క్లియర్గా తెలియజేసిండనమాట. మరి ఇలా మనము ఎప్పుడు కూడా ఈ క్రోధ ప్రకటనము చేసే పరిస్థితి రాకుండా ముందే వివేకంతో ఆలోచించి మనము మన జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మోహపడిపోవద్దు. ఇవన్నీ నియంత్రించుకోవడానికి ఒకటే మార్గము, అదే భక్తి మార్గము. కాబట్టి నువ్వు అదంతా నా మీద వదిలేయి నీ ధర్మం నువ్వు పాటించు. అది ఒకటే భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి 64వ శ్లోకంలో ఇంకా ఏం చెప్తూ ఉన్నారో మరి రేపటి రోజు తెలుసుకుందామండి. స్వస్తి.